కేంద్ర ప్రభుత్వాన్ని సాకుగా చూపుతూ బీసీ బిల్లును బీజేపీ అడ్డుకోను ప్రయత్నిస్తుందని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గజ్వేల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ 42% రిజర్వేషన్ అమలు చేసే చర్యలు చేపట్టగా ఆ క్రెడిట్ కాంగ్రెస్ కు దక్కకుండా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నట్లు విమర్శించారు. ముఖ్యంగా కేసీఆర్ దళితులను సీఎం చేస్తారని ప్రకటించి తానే గద్దెపై కూర్చోగా ఇక ఎమ్మెల్సీ కవిత తానేమి తక్కువ కాదన్నట్టు బీసీ ఉద్యమం పేరిట బలహీన వర్గాలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపించారు. అయితే బీసీ రిజర్వేషన్ బిల్లును తన ఘనతయాన్ని బిల్డప్ చేస్తున్న ఆమె తండ్రి కేసీఆర్ హయాంలో ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. అలాగే కేంద్రం వద్ద బీసీ బిల్లు పెండింగ్ లో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా బీసీ బిల్లు అమలుకు సమస్యలు వస్తాయని బీజేపీ నేతలు ముందే చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. 42% రిజర్వేషన్ అమలుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చీకటి ఒప్పందాలతో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేసే కుట్రలను కాంగ్రెస్ బహిర్గతం చేస్తుందన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అధికారుల అక్రమార్జన వేల కోట్ల రూపాయలు ఉండగా నిద్రాహారాలు మాని ప్రాజెక్టుకు నిర్మించామని చెబుతున్న కేసీఆర్, హరీష్ రావుల అవినీతి అక్రమార్జనపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని కోరారు. నీటి విడుదల పేరుతో ఇక్కడ చిల్లర నేతలు రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుండగా చిల్లర వేషాలు మానుకోకుంటే వారికి తగిన బుద్ధి చెప్తామన్నారు. నాణ్యతా లోపంతో కాళేశ్వరం బారాజులకు బీటలు, రాష్ట్ర ఖజానాకు దివాలు తీయించడం, కేసీఆర్ కుటుంబ అవినీతి తదితర అర్థం చేసుకుంటున్న రైతులు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి బీసీల గురించి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి ఎంతో కృషి చేస్తుంది. ఎందుకంటే మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు చేపట్టినట్టు భారత్ జోడో యాత్రలోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాల ఎదుగుదల ఉండాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతూ, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది. ఆయన యాత్రను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలో ఎన్నికల ప్రచార సమయంలోనే మేము చెప్పడం జరిగింది, బీసీలకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా, రాజకీయంగా సముచితాన్ని కల్పిస్తూ వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందులోనే దృష్టిలో పెట్టుకొని మొన్ననే క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీ బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించి ఆర్డినెన్స్ ఇవ్వడానికి కేంద్రాన్ని పంపడం జరిగింది. దీనిని చూసి పౌరులుగా ఈరోజు చీకటి ఒప్పందంతో బీఆర్ఎస్, బీజేపీ ఒకటై దీన్ని ఆర్డినెన్స్ అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఈ బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలు వీళ్ళ యొక్క చేష్టలను గ్రహించి వీళ్ళకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో కేసీఆర్ గారు దళితులకు ముఖ్యమంత్రి అనే నినాదంతో ముఖ్యమంత్రి ఇస్తా దళితులకు అని చెప్పి అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి అయినాడు. ఆనాడు 34% బీసీ రిజర్వేషన్ ఉంటే దాన్ని 24% తగ్గించినప్పుడు ఈ కవిత గారు ఏమాత్రం స్పందించలేదు. ఈరోజు మా లక్ష్యం ఎన్నికల్లో మేము చెప్పినట్టు ప్రచారంలో కూడా మేము ప్రజల వద్ద పోయినప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పడం జరిగింది. మేము పెంచుతున్నామని గ్రహించి ఏదో ఉద్యమం పేరుతో ఏదో డ్రామాలు ఆడడం జరిగింది. ఈ విషయంలో ఆనాడు మీరు ఎందుకు పట్టించుకోలేదు, 10 సంవత్సరాల అధికారంలో ఉండడం కవిత గారు ఎందుకు స్పందించలేదని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా నిన్న గజ్వేల్కి వచ్చేసినటువంటి మెదక్ ఎంపీ రఘునందరావు కూడా రిజర్వేషన్ గురించి మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో అలా పనిచేసినటువంటి అధికారుల వద్ద వందలాది కోట్ల రూపాయల అవినీతి సొమ్ము బయటకెక్కుతుంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఆడుతున్న డ్రామాలు ప్రజలకు గమనించి తగిన బుద్ధి చెప్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం.